నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బిచ్చగాళ్ల వేషధారణలతో కౌన్సిల్ మీటింగ్ కు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు। రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు, మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్। ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి బస కార్యక్రమం, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్న కలెక్టర్ క్రాంతి వల్లూరు। ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం। గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది। సర్వసభ్య సమావేశం సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు మార్షల్స్ మోహరించారు। మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసనకు దిగారు। బిచ్చగాళ్ల వేషధారణతో కౌన్సిల్ మీటింగ్ కు వచ్చారు। టాక్సులు కడుతున్న డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని వారు ఆరోపించారు। అభివృద్ధికి నిధులు మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించినందుకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచాయని, ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి సమాధానం చెప్పాలని, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగలేదన్నారు। తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు ఆయనకు లేదని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో మెట్టల సాయి, దీపక్, ఎస్కే బాబా, రాచమల్లు మోహన్, అశ్వక్, భరత్, నిఖిల్, రాము, గజబింకర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు। జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కాంగ్రెస్, 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 కాంగ్రెస్,
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. కలెక్టర్ క్రాంతి వల్లూరు అదనపు కలెక్టర్ మాధురితో కలిసి ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురు విద్యార్థులకు తమ విద్యాభ్యాసం తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నది వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. అనంతరం వారిరువురు గురుకుల పాఠశాలలో కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ విద్యార్థుల ఎదుగుదల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఇస్నాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి, హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి, భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. అంటే ఏదైనా పర్టికులర్ ఈ గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెజ్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెసిడెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలామందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది. ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. లైట్ పడతలేదు అమ్మా. ఇక్కడ కేర్ టేకర్ చిన్న చిన్న డబ్బాల్లో తెప్పించాను. ఫుల్ బ్యాగ్స్ ఉంటాయి. ఓపెన్ బాగానే అవుతుంది. పప్పు కూడా మంచిది. ఇంకా సప్లై మంచిగా ముందు ఇంత బాగా మీకు మంచి స్టాక్ లేకపోతే రిఫ్యూజ్ చేయండి. మనం జస్ట్ సివిల్ సప్లైస్ వెనక్కి పంపించి కొత్త స్టాక్ తెచ్చుకుంటాం. ఇక్కడ వేరే టీం ఉన్నారా? మెట్రో టీమ్ సపరేట్ ఉంటారు. వర్క్ చేసుకున్న వాళ్ళు అవుతారు. చాలా మంది మేము పేపర్స్ చూస్తుంటాము. ఎగ్జామ్లో మార్క్స్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ, ఏదో చిన్న చిన్న కారణాల వల్ల ఇవన్నీ చేయడం కానీ, అది చాలా తప్పు. మనకు మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే సక్సెస్ అవుతారు, కష్టాలు ఎదుర్కొనే ఒక పొజిషన్కి వస్తారు. సో ఒక్కసారి కష్టాన్ని చూసి మనం ఏదో భయపడి టెన్షన్ పడి ఏదో చేసుకోవడం కరెక్ట్ కాదు. failures are stepping stones of success అంటారు, which is very correct. సో ఒకసారి మనకి ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైతే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి. ఎట్లా మనం దీన్ని నెక్స్ట్ టైం బెటర్గా చేయొచ్చు అనేది ఆలోచించాలి. ఇప్పుడు రెస్లింగ్ అకాడమీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ. సో మైండ్ స్ట్రాంగ్గా పెట్టుకొని హార్డ్ వర్క్ చేయాలి. మీరు మీకంటూ ఒక మెడల్ ఏదైనా మీరు అనుకుంటే నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మాకు రెస్లింగ్లో మెడల్ కావాలి అనుకుంటే అది
బికాస్ మన మైండ్కి అంత పవర్ ఉంటుంది. అవర్ మైండ్ హ్యాస్ ఇన్ఫైనైట్ పవర్, బట్ మనం మైండ్ వాడట్లేదు. ఇందాక డిస్ట్రాక్షన్స్ అన్నారు కదా, దానివల్ల మీరే మీ మైండ్ పవర్ని తగ్గించుకుంటున్నారు. మీరు గట్టిగా అనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ కన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ దట్. అంత శక్తి మీ మైండ్ ఉంటుంది. సో తప్పకుండా అందరూ కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి. ఎందుకంటే చదువు అన్నది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్, మహిళలకు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ కొత్త ఏజ్లో, కొత్త జనరేషన్లో ఇంకా కూడా ఇంపార్టెంట్. ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు, కంపెనీస్ కానీ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చదివేది చాలా ఇంపార్టెంట్. మనం క్లాస్లో చదవకుండా టైం పాస్ చేసి డిస్ట్రాక్ట్ అయితే మాత్రం తర్వాత మీరే బాధపడతారు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం, ఎస్పెషల్లీ 10th ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో బాగా కష్టపడి చదవండి. మీ అందరితో ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి. బైపీసీ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి, ఎంపీసీ అయితే ఇంజనీర్ అవ్వాలి. సో ఈ విధంగా మీకు ఒక గోల్ అనేది ఉండాలి. అది సాధించేంత వరకు ఖచ్చితంగా చదవండి. 100% హార్డ్ వర్క్ చేయండి. కొన్నిసార్లు మనం అనుకున్నది. కరెంటు బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్ మ్యాన్ పై దాడి చేశాడు ఓ వ్యక్తి. మల్కాజ్గిరి మౌలాలి డివిజన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో కరెంటు బిల్లు అడిగినందుకు సురేష్ అనే లైన్ మ్యాన్ పై ఇర్ఫాన్ అనే వ్యక్తి దాడి చేశాడు. బూతులు తిడుతూ సురేష్ బైక్ను డ్యామేజ్ చేశాడు ఇర్ఫాన్. విద్యుత్ అధికారుల ఫిర్యాదుతో ఇర్ఫాన్ పై కేసు నమోదు చేశారు మల్కాజ్గిరి పోలీసులు. తీసుకుంటానా బరాబర్ తీసుకుంటా. నేను ఎందుకు కొడుతున్నాను? మా ఫ్యామిలీ ఉందిరా, వీడియో నీ ఫ్యామిలీ ఎవరు తీసిండు? నన్ను ఎందుకు కొడుతున్నావు? నన్ను ఎందుకు కొడుతున్నావు? నా బండి మంచి చెప్పాను. నా బండి మంచి చెప్పి నా బండిని ఎందుకు ఖరాబ్ చేసినావు? అన్నా మంచిగా మాట్లాడనా? బిల్లు కట్టే చేత కానీ ఎందుకన్నా నీ మాటలు ఇవన్నీ? బిల్లు కట్టే రూపాయలు ఏంది? ఎందుకు ఈ మాటలు? నీకు లేదమ్మా? నీకు లేదమ్మా? నీకు లేదన్నా? అమ్మ లేదా? నీకు లేదా? కట్ చేసినావు అమ్మ నీకు లేదా? ఇంటి ముందు నుంచి పండేది డామేజ్ చేసినావు కదా? అరే తీస్తా కాల్సా నడు. ఎట్లా డామేజ్ చేసినావు కదా? కట్ చేసి ఏం ఫోటో తీసుకుంటున్నావు? ఇంటిది కట్ చేసినావా? కట్ చేసిన. ఈ పని ఏముంది? కట్ చేసిన. ఎందుకు మాని హ్యాండ్లింగ్? ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను TWJA ఏటూరు నాగారం సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ మరియు సిబ్బంది ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవీంద్రనాథ్ ఠాగూర్, TWJA రాష్ట్ర కమిటీ మెంబర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట కూడవెల్లి మండలం కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడులాగే ఈసారి కూడా పుష్య బహుళ అమావాస్య రోజు ప్రారంభమైన జాతర 4 రోజుల పాటు సాగనుంది. వివిధ జిల్లాలతో హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున భక్తులు జాతరకు తరలివచ్చి అమావాస్య రోజున కూడవెల్లి మాండవ్య వాగులో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు. స్వయంగా సీతారాముల వారిచే ప్రతిష్ఠింపబడిన శివలింగం గనుక రామలింగేశ్వర స్వామి ఆలయంగా ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచింది. జాతర సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. నమస్తే. మనం ఈరోజు సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ కూడవెల్లి మండలంలోని కూడవెల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించాం. ఈరోజు మౌని అమావాస్య సందర్భంగా 4 రోజుల పాటు ఇక్కడ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక్కడ శ్రీ సీతారాముల వారు ఇక్కడ ఇసుక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి ఏడాది
ఈ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ జాతరకు వివిధ జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు. చూడొచ్చు మీరు నదిలో స్నానం, జీవనది ఇది కూడవెల్లి జీవనది. ఈ నదిలో చాలామంది స్నానాలు ఆచరిస్తారు. ఈ 4 రోజుల పాటు ఇక్కడ జాతర సాగుతుంది. పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు పాటిస్తున్నారు. మీరు చూడవచ్చు క్యూ లైన్ల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నది స్నానం చేస్తారు మౌని అమావాస్య సందర్భంగా. ఈసారి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వచ్చారు. ఈరోజు భూంపల్లి మండలంలోని అక్బర్పేట గ్రామం నందు కూడవెల్లి వాగు ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నిలవడం జరిగింది. కూడవెల్లి వాగులో లక్షల మంది జనాభా వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి వేల మంది హైదరాబాద్ తదితర గ్రామాల నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు కూడా చూడొచ్చు ఎంతమంది వస్తున్నారో, ఎంతమంది పోతా ఉన్నారో మీకు అంతా తెలుస్తూ ఉంటుంది. ఈరోజు మేము చూసినట్టయితే ఇక్కడ ఈ దర్శనానికి వచ్చి చూసాం, కానీ చాలా బాగా సౌకర్యాలు కల్పించినారు ఇక్కడ. ఇంతకుముందు నేను కూడా 2-3 జాగాలు తెలుసుకున్నాను. పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మీరు భారీ బందోబస్తు చేయాల్సిందే. ఎందుకంటే జనాలు నానా రకాల ఊర్ల నుండి చూస్తున్నారు కాబట్టి మీరు అందుబాటులో ఉండి చూసుకోవాలని చెప్పాము. అలాగే గుడి వారిని కూడా ఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందే. అలాగే నేను కూడా ఈ దర్శనానికి నా ఫ్యామిలీతో రావడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడ రావడం వల్ల. ఇంత మంచి దర్శనార్థం నేను ఎక్కడ చూడలేదు. చాలా మంచి మన అందుబాటులో ఉన్నటువంటి ఏడుపాయల దుర్గమ్మ ఎలాగో అలాగే ఈరోజు ఈ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఇలాగే ఇంకా పెద్ద ఎత్తున జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్త చేస్తున్నాం వచ్చిందా సతీష్. సిరిసిల్ల పట్టణంలోని మానేరు నది తీరాన వెలిసిన గంగా భవానీ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాఘ అమావాస్య రోజున గంగా భవానీ కళ్యాణ మహోత్సవం మరియు సాయంత్రం గంగమ్మ జాతర కొనసాగింది. భక్తులు కోరుకునే కోరికలు మొక్కులు తీర్చుకొని అంతా మంచి జరగాలని గంగా భవానీ ఆశీర్వాదాలు పొందారు. ఈ జాతరలో సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు ఇతర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా పోలీసు శాఖ వారు పటిష్ట బందోబస్తులను ఏర్పాటు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శించుకొని ఆ గంగా భవానీ ఆశీర్వాదం పొందాలని గంగా భవానీ సంఘ సభ్యులు తెలిపారు. మరియు కుటుంబ సభ్యుల అమ్మవారికి జిల్లాల బాలకృష్ణ లక్ష్మి మరియు బండి మనోజు కళ్యాణానికి 21 రూపాయల కట్నం అమ్మవారి కుటుంబ సభ్యులు ఎవరితో ఖండితాల మొగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ మీకోసం గుడివారి కట్టాల దగ్గర ఎదురు చూస్తున్నారు. మీకోసం మీ వాళ్ళు ఎక్కడున్నా కట్టాల కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. రామరాజు గంగాభవాని పేరు మీద వాసులు చదువుతారు. గంగాభవాని పేరు మీద
రూపాయల కష్టంగా కళ్యాణానికి రాజేష్ గారు గంగాభవాని కళ్యాణానికి అమ్మవారితో 20 రూపాయల కష్టంగా సమర్పిస్తున్నారు. మరియు సరస్వతి రవి సూరజ్ గంగాభవాని పేరు మనోజు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరులతో ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీసీ రోడ్స్, బీటీ రోడ్స్, కాలువలు, సచివాలయ బిల్డింగ్స్, వెల్నెస్ సెంటర్స్ చేసిన వాటికి బిల్స్ ఇవ్వక కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్స్ ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న బిల్స్ అన్ని క్లియర్ చేయడం జరిగిందని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. గతంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేసిన పనులన్నిటికీ నిధులు విడుదల చేశామన్నారు. నియోజకవర్గంలో మారుమూల గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గడిచిన వైసీపీ పరిపాలనలో 10 లక్షల కోట్ల అప్పు ఉంది. అలాగే ప్రతి ఏడాదిలో 71,000 కోట్లు అసలు వడ్డీ చెల్లింపు భారం పడుతుంది ఆర్థిక వ్యవస్థపై. ఎందుకంటే ఈ 7 నెలల్లోనే మరి మీరందరూ చూడడం జరిగింది. ఏదైతే ఇవన్నీ కూడా ఈ భారం ఉందో అవన్నీ కూడా మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి, ధాన్యం బకాయి అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, అలాగే మరి అనేక రకాలుగా చేసినటువంటి అప్పులు ఇవన్నీ కూడా మరి తీర్చేసరికి చాలా మరి ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై చాలా భారం పడుతుంది. మరి 71,000 కోట్లు అసలు వడ్డీ చెల్లించాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే అప్పు కూడా దొరకనటువంటి పరిస్థితి చేయడం గత పాలకులు చేశారు. మరి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఉద్యోగస్తులు కూడా సకాలంలో జీతాలు ఇవ్వడం, అలాగే పెన్షన్దారులకి 1వ తారీఖునే పెన్షన్ పంపిణీ చేయడం, అలాగే ఇరిగేషన్ కాంట్రాక్టులు బకాయిలు కూడా చెల్లించడం, అలాగే గృహ నిర్మాణ ఏవైతే కట్టినటువంటి హౌసింగ్ ఉన్నాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా మరి అందివ్వడం, ఆ బకాయిని కూడా మరి ఏవీ లేకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వంలో మరి ఏది కూడా బకాయి లేకుండా అందించడం జరుగుతుంది. అలాగే మరి ఉపాధి హామీ కూడా ఎన్నో బకాయిలు పెట్టి గత ప్రభుత్వం చేసింది, అవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. కాబట్టి మరి ఏదైతే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మరి ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అలాగే మరి జగన్ గారు మరి ఎప్పుడైతే ఆయన సొంత పనులకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వమే తీర్చడం జరుగుతుంది. ఆయన చేసినటువంటి అప్పుని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తీరుస్తుంది. మరి ఏదైతే రేషన్ బియ్యంలో దోపిడీ చేశారు అప్పుడు, అలాగే అనేక రకాలుగా పట్టాలు పేర్లతో దోపిడీ చేశారు, సచివాలయంలో రంగులు వేశారు, అలాగే తాడేపల్లి ప్యాలెస్ వద్ద 986 మంది సెక్యూరిటీని మరి వాళ్ళు సొంత ఖర్చులు లాగే పెట్టేసి అది కూడా ప్రభుత్వం పైనే భారం వేశారు. అలాగే సర్వే రాయిలు, ఫోటోలు, రుసుకొండ అవన్నీ కూడా భవనాలు కూడా మొత్తం కూడా ప్రభుత్వం పైనే వేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి పట్టా పాస్ పుస్తకాలపై జగన్ గారు ఫోటోలు పెట్టడం, తర్వాత ఇవన్నీ మొత్తం ఒకటి కాదు. మరి ఇవన్నీ చూసుకుంటే మరి ఇప్పుడున్నటువంటి ఈ పాలకులకి, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఎంత కష్టంగా మరి ఇప్పుడున్నటువంటి అప్పుని తీరుస్తుందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. మరి ఏం అప్పు చేశామని చెప్పారు కదా, మొత్తం డేటా మా దగ్గర ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేసినటువంటి ఈ ఏవైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చడానికి మరి కూటమి ప్రభుత్వం మరి ప్రతి ఒక్కటి కూడా మరి చేస్తూ ముందుకు పోతుంది. కాబట్టి మరి ఇలాగే చూసుకుంటే మరి ఎన్నో రకాలుగా 5 ఏళ్లలో మరి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక రకాలుగా మరి మోసాలకి పాల్పడి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మరి మా దగ్గర పూర్తి డేటాతో ఉంది. మేము ఎక్కడ ఏమీ అప్పు చేయలేదు అన్నారు కదా, మొత్తం డేటాతో సహా అప్పులు ఎంతెంత ఉంది, ఎంతెంత లేదు, మొత్తం డేటా మా దగ్గర ఉంది. కాబట్టి దీనికే ప్రజలు సమాధానం చెప్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 1
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. బిచ్చగాళ్ల వేషధారణలతో కౌన్సిల్ మీటింగ్కు వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదు. మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్. ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి బస కార్యక్రమం. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలన్న కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.